మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసరి సుధాకర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యొక్క ఏవైనా జీవోస్ కానీ, సర్క్యులర్స్ కానీ, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగినట్టయితే వాటి గురించి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి కోసమని ఈ యొక్క ఛానల్ని మనం పెట్టుకున్నాము. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 19వ తారీఖు మే నెల 2026 సంవత్సరంలో జిఓఎంఎస్ నంబర్ 297గా ఒక జిఓని రిలీజ్ చేసి ఉన్నారు. ఈ యొక్క జిఓకి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏమంటే, గ్రామ కంఠంగా పిలిచేటువంటి సర్వే నంబర్స్ ఎక్కడైతే విలేజెస్లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద, అవుట్ సైడ్స్ కింద ఉంటాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే దానికోసం అని చెప్పి ఆ గ్రామ కంఠానికి సంబంధించినటువంటి సర్వే నంబర్స్ అన్నీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉన్నందువల్ల ఇప్పటి వరకు ఈ యొక్క గ్రామ కంఠానికి సంబంధించినటువంటి సర్వే నంబర్స్ని రిజిస్ట్రేషన్ నిమిత్తము రిజిస్టర్లు జరగకుండా ఉన్న ఈ సందర్భంలో ఈ యొక్క జీవో ద్వారా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జీవోను ఆధారంగా చేసుకొని రిజిస్ట్రేషన్లు అంటే ఆస్తిని బదలాయింపు చేసుకోవడానికి అవకాశంని ప్రభుత్వం వారు ఇటీవలనే కల్పించి ఉన్నారు. ఈ జీవో ప్రకారంగా ఉన్నటువంటి వెసులుబాటులు ఇవ్వడానికి ప్రధాన కారణము ప్రభుత్వం వారు స్వయంగా తెలుసుకున్నటువంటిది. వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రామకంఠం సర్వే నంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రధానంగా 5 అంశాలను పరిశీలించినారు. వాటికి రిజిస్ట్రేషన్ చేయడం ఎలాగా కూడా ప్రభుత్వం వారు ఈ జీవోలో పొందుపరిచి ఉన్నారు. మొట్టమొదటిది ఏం జరుగుతుందంటే, గ్రామ కంఠం అని చెప్పి ఏదైనా ఒక సర్వే నంబర్ ఒక గ్రామానికి సంబంధించినంత వరకు ఉన్నట్లయితే ఆ సర్వే నంబర్ని ఆధారంగా చేసుకొని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా హౌస్ సైట్స్ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ సర్వే నంబర్ని రిజిస్ట్రేషన్ చేయవచ్చును అని ఇచ్చారు. అదేవిధంగానే రెండో పాయింట్ మనం తీసుకున్నట్లయితే, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు, వాటికి ఆ లింక్ డాక్యుమెంట్ ఏదైతే అప్పట్లో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో ఉన్నట్లయితే, అది గ్రామకంఠం కింద ఉన్నట్లయితే ఆ సర్వే నంబరు, ఆ లింక్ డాక్యుమెంట్ను ఆధారంగా చేసుకొని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేయమని ప్రభుత్వం స్పష్టంగా రెండో అంశాన్ని తెలియజేసింది. ఇక మూడో విషయానికి వచ్చి, డాక్యుమెంట్ లేదు, పెద్దల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి గ్రామకంఠం సంబంధించిన సర్వే నంబర్లో ఉంటుంది. అందులో ఒక ఇల్లు కూడా నిర్మించుకొని ఉంటారు. అలాంటి సందర్భంలో రిజిస్ట్రేషన్ చేయవచ్చునా? మూడో ప్రధానమైనటువంటి విషయం. దానికి కూడా ప్రభుత్వం వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. లింక్ డాక్యుమెంట్ ఉంటే ఆ లింక్ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి సర్వే నంబరు, హద్దులు గ్రామకంఠానికి సంబంధించిన సర్వే నంబర్ పరిధిలో ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చును. ఆ సర్వే నంబరు, ఆ గ్రామకంఠం సర్వే నంబరు. ఒకవేళ వినియోగదారుల వద్ద పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి నివేశ స్థలానికి సంబంధించి అందులో ఇల్లుండి ఆ ఇంటికి సంబంధించినటువంటి ట్యాక్స్ రిసిట్స్ ఉన్నా కూడా వాటిని ఆధారంగా చేసుకొని కూడా కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు. నాలుగో అంశానికి సంబంధించి గ్రామకంఠంకి సంబంధించినటువంటి
సర్వే నెంబర్స్లో విలేజెస్కు సంబంధించి, అలాగే అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా ఎవరైనా వినియోగదారుడు వేకెంట్ సైట్ అంటే ఖాళీ స్థలము ఉండి వారికి ఎలాంటి ట్యాక్స్ రిసిప్టు లేకున్నప్పటికీ అది గ్రామకంఠంలోనే ఉందని చెప్పి ఆస్తిని మనం తెలుసుకున్నప్పుడు మన రిజిస్టర్ ఆఫీసులో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ఇలాంటి సందర్భంలో కూడా వేకెంట్ ట్యాక్స్ రిసిప్ట్ని తీసుకొని వస్తే లేదా మరొక విధంగా ఆ ప్రాపర్టీలో వీరు ఉన్నారు, వీరికే సంబంధము, వీరికి రిజిస్ట్రేషను తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తుంది ఈ యొక్క జీవో. వీడియో చేసుకోవడానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు గారు, కోశాధికారి అవ్వారు సత్యనారాయణ గారి యొక్క సహాయ సహకారాలు మనకు సహాయం చేసిన వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక ఐదో అంశం ప్రధానమైనటువంటిది, వినియోగదారులు ఎవరైతే గ్రామకంఠం గ్రామాల్లో అయితేనేమి, అర్బన్ లోకల్ బాడీ దగ్గర అయితేనేమి, ప్రాంతాల్లో అయితేనేమి, వారికి ఎలాంటి దస్తావేజులు ఉండవు, వారి పేరున ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా ఉండవు, పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులే ఉంటాయి. దానికి ప్రభుత్వం వారు ఈ మధ్య కాలంలోనే మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 17వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ తారీఖులో ఒక సర్క్యులర్ జారీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారు ఈ ఆస్తి మా పూర్వీకుల ద్వారా మాకు సంక్రమించిందని, మా యొక్క స్వాధీనంలోనే గత కాలం నుంచి మాకు ఉందని, ఈ యొక్క ఆస్తికి మేమే వారసులమని, స్వయాన మాదే ఈ ఆస్తి అని చెప్పి, ఇతరుల ఆస్తి కాదని, ఈ ఆస్తి ఎలాంటి వ్యాజ్యములు లేవని, ఇతరుల ప్రాపర్టీ కాదని, మా యొక్క సొంత ఆస్తిని మేము ఇప్పుడు బదలాయించుకుంటున్నాము అని ఒక డిక్లరేషన్ అనేది తయారు చేసుకోవాలి. అందులో సంతకం చేయాలి. ఎవరైతే ఎగ్జిక్యూటెంట్ ఉన్నారో ఆ దస్తావేజ్కి సంబంధించి ఆ ఎగ్జిక్యూటెంట్ ఈ యొక్క డిక్లరేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషను దస్తావేజుతో పాటుగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ గారికి రిజిస్ట్రేషన్ నిమిత్తము దాఖలు చేయవాలి. ఇలాంటి వెసులుబాటు కూడా ఈ జీవో ద్వారా మనకు అంటే వినియోగదారులకు ప్రభుత్వము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని చెప్పి ఈ సందర్భంగా మనము తెలుసుకుంటున్నాం. మిత్రులారా, మరొక వీడియోతో మరొక సమాచారంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.